ఫస్ట్లీ ఎవరైనా సెన్సిటివ్ మైండెడ్ పీపుల్ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఈ రోజుల్లో మనం కులమతాల గొడవలు తరచుగా చూస్తూనే ఉన్నాం. న్యూస్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేస్తే చాలు మందిర్ వర్సెస్ మస్జిద్, హిందూ వర్సెస్ ముస్లిం, ఫెయిత్ వర్సెస్ ఫియర్ ఇవే వినబడుతున్నాయి. ఇది ఒక నాన్ స్టాప్ డ్రామా లాగా నడుస్తుంది. న్యూస్ ఛానల్ వాళ్ళైతే టీఆర్పీ కోసం ఈ రిలీజియస్ సెంటిమెంట్ ని ఒక రేంజ్ లో వాడుతున్నారు. అండ్ మన పొలిటీషియన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలక్షన్స్ రాగానే సైలెంట్ గా ఉన్న వాళ్ళని కూడా రెచ్చగొడతారు. కానీ మన స్ట్రగల్స్ గురించి మాత్రం ఎవ్వరూ డిస్కస్ చేయరు. యూత్ కి జాబ్స్ లేకపోవడం, పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం, హాస్పిటల్లో బేసిక్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయకపోవడం అండ్ ఫార్మర్స్ సూసైడ్ పెరిగిపోవడం, ఇంకా ఎన్నెన్నో. ఈ ప్రాబ్లమ్స్ ని మాత్రం ఎవ్వరూ హైలైట్ చేయట్లేదు. మన ఇండియాలో సిచ్యుయేషన్ ఎలా అయిపోయిందంటే ఒక పొలిటికల్ పార్టీని క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అనే ట్యాగ్ ఇచ్చేస్తున్నారు. మన ఇండియాలో మస్జిద్ ఇంకా మందిరాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ ఒక గవర్నమెంట్ స్కూల్ కి మాత్రం చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టరు. రిలీజియస్ బిలీఫ్ అనేది ప్రాబ్లం కాదు, పొలిటీషియన్స్ అండ్ మీడియా వాళ్ళ మ్యానిపులేషన్ అనేది రియల్ ప్రాబ్లం. ఒకవేళ ధర్మం అనేది అంత ఇంపార్టెంట్ అయితే మరి పొలిటీషియన్స్ వాళ్ళ వారసులు ఈ గొడవలకి ఎందుకు రారు? ఎందుకు ఈ ర్యాలీస్ ని ముందు ఉండి నడిపారు? ఎందుకంటే వాళ్ళ పిల్లల జీవితాలు వాళ్ళకి ముఖ్యం. మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కి ఏమైతే వాళ్ళకెందుకు? వాళ్ళ పిల్లలు అమెరికా అండ్ లండన్ లో సేఫ్ గా ఉండాలి అండ్ మనలాంటి వాళ్ళు ఈ గొడవల్లో సావాలి. ఒక్కసారి ఆలోచించండి, ఈ మందిర్ అండ్ మస్జిద్ టాపిక్ తో మన లైఫ్ లో ఏం చేంజ్ అయింది? సాలరీస్ పెరిగాయా? పెట్రోల్ రేట్స్ తగ్గాయా? యూత్ కి జాబ్స్ వచ్చాయా? నీట్ పేపర్ లీక్ ఆగిందా? ఫార్మర్స్ కి ఇన్సూరెన్స్ వచ్చిందా? వీళ్ళు రిలీజియన్ ని బేస్ చేసుకొని మనల్ని డివైడ్ చేస్తున్నారు. మీడియా హైప్ ఇస్తుంది అండ్ మనం ఫైట్ చేసుకుంటున్నాం. కానీ రియల్ ఎనిమీ ఎవరు అనేది మన కళ్ళ ముందు ఉన్నా మనకి కనిపించదు. అయితే ఈ వీడియోలో మనం రిలీజియస్ సెంటిమెంట్ ని వాడుకొని ఎలా ఈ పొలిటీషియన్స్ మన ఇండియాని నాశనం చేస్తున్నారో తెలుసుకుందాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో.